అందరికీ నమస్తే అండి. రాజధాని అమరావతి విషయంలో చాలా సున్నితమైన టాపిక్ అది. నిజానికి నేను దాని మీద 3 వీడియోలు చేశాను అమరావతి వెళ్ళొచ్చిన తర్వాత. దాని మీద వచ్చిన కామెంట్లు చూస్తే, నాకు వచ్చిన స్పందన ఫీడ్బ్యాక్ చూస్తే పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. ఎందుకంటే నచ్చిన వాడు బాగుందంటాడు, నచ్చిన వాడు లేదంటాడు. వైసీపీ వాళ్ళేమో అది భ్రమరావతి లేదా కమరావతి, అక్కడ ఏమీ ఉండదు, అదంతా కూడా భూమాఫియా అంటారు. టీడీపీ వాళ్ళేమో అప్పుడే ఎందుకు పనులు అవుతాయి, వెంటనే ఇల్లు కట్టేస్తారా, నువ్వేమో అప్పుడే ఛానల్ డెవలప్ చేస్తావా, అంచెలంచెలుగా ఎదుగుతుంది, ఓపిక ఉండాలి, టైం పడుతుంది అంటారు. సో అది విడవమంటే పాము కోపం, కరవమంటే కప్ప కోపం అన్నట్టు అమరావతి విషయంలో ఏం చెప్పినా సరే మన పార్టీలో, మన రాష్ట్రంలో 2 పార్టీలు ఉన్నాయి కాబట్టి, 2 వర్గాలు ఉన్నాయి కాబట్టి ఎవరికి ఏం చెప్పినా నచ్చదు. సో అందరికీ నచ్చేలా చెప్పడం నా వల్ల కాదు, కానీ వాస్తవాలు మాత్రం చెప్తాను, నచ్చినా నచ్చకపోయినా. సో ఈ వీడియోలో మరొక కీలకమైన అంశాన్ని ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంటున్నా. ఒక తరం ఎమోషన్స్ మొత్తం అమరావతి మీద ఉన్నాయి. దానికి రాష్ట్రంలో అన్ని పార్టీల వాళ్ళు అంగీకరించాలి. వైసీపీ వాళ్ళైనా, టీడీపీ వాళ్ళైనా, ఎవరైనా అంగీకరించాల్సిందే. ఒక తరం ఎమోషన్స్ మొత్తం, ఒక తరం భవిష్యత్తు మొత్తం అమరావతి మీద ఉన్నాయి. ఇప్పుడు 10వ తరగతి చదువుతున్న వాళ్ళు ఒక 5 ఏళ్ళ తర్వాతనో 7 ఏళ్ళ తర్వాతనో వాళ్ళ డిగ్రీలు, పీజీలు పూర్తయిన తర్వాత మా రాష్ట్ర రాజధాని అమరావతిలో మేము సెటిల్ అవ్వాలి, అక్కడ ఏదో ఒక ఉద్యోగం రావాలి, ఏదో ఒక ఇండస్ట్రీలో ఉద్యోగం రావాలి అనే ఆశలు పెట్టుకోవడంలో తప్పు ఉందా? లేదు కదా, తప్పేం లేదు కదా. సో దాన్ని మోయాల్సిన బాధ్యత, దాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానిది కాదా? సో అందుకు నేను నిన్న కానీ మొన్న కానీ నేను చెప్పింది అదే. ఇప్పటికే మనం చాలా కోల్పోయాం, చాలా లేట్ అయింది, 10 ఏళ్ళు వేస్ట్ అయిపోయింది. ఒక 5 ఏళ్ళేమో దరిద్రం పట్టుకుంది, ఒక 5 సంవత్సరాలు రాజధాని లేకుండా చేశారు. ఒక 5 ఏళ్ళేమో దాని డిజైన్ల పేరిట, ఆ పేరిట, ఈ పేరిట కొంత కాలయాపన జరిగింది. ఎందుకంటే ఆ 5 ఏళ్ళు తప్పు పట్టలేం. ఎందుకంటే భూ సమీకరణ జరగాలి, పెద్ద పెద్ద ప్రాజెక్టులు రావాలి, డిజైన్స్ చేయాలి, ఇదంతా చాలా టైం పడుతుంది, నిధులు సమీకరించుకోవాలి, అదంతా. సో ఈ 5 ఏళ్ళు మిస్యూజ్ అవ్వకూడదు. ఒక్క నెల వేస్ట్ అయినా సరే మనం సంవత్సరం కోల్పోయినట్టే. ఒక్క నెల కాలంలో అక్కడ ప్రగతి కనిపించకపోతే సంవత్సరం మనం కోల్పోయినట్టే. అందుకని అక్కడ ప్యారలల్గా జరగాలి. ప్రైవేట్ సంస్థల నిర్మాణాలు ప్రైవేట్ సంస్థలు చేపట్టాలి, ప్రభుత్వ సంస్థల నిర్మాణాలు ప్రభుత్వ సంస్థలు చేపట్టాలి. ఇవన్నీ కాదనుకొని పాపం 33,000 ఎకరాలు ఇచ్చారు రైతులు, 29,000 మంది రైతులు. అందులో సగానికి సగం మంది ఇప్పుడు మానసికంగా ఆందోళనలో ఉన్నారు, ఆవేదనలో ఉన్నారు, కుమిలిపోతున్నారు లోపల. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా న్యాయం జరగల. భూములు ఇచ్చిన రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదు. వాళ్ళకి కౌలు చెల్లిస్తున్నారు అంతే, కాస్త లేట్ అయినా సరే. ఎప్పుడు డెవలప్ అవ్వాలి, ఎందుకు వాళ్ళు భూములు ఇచ్చారు? వాళ్ళు ఒక 10 ఎకరాలు భూమి ఇస్తే అందులో 2.5 ఎకరాలు మళ్ళీ తిరిగిస్తారు, డెవలప్ చేసి తిరిగిస్తారు. ఆ 2.5 ఎకరాలకి మంచి వాల్యూ వస్తుందని ఇచ్చారు. సో మిగిలిన 7.5 ఎకరాలు డెవలప్ అవ్వాలి కదా. అది కాలయాపన జరుగుతూ ఉంటే, వాళ్ళ కళ్ళు ఎదురుగానే వాళ్ళ భూమి సంవత్సరాల తరబడి బీడువారిపోయి ఉంటే వాళ్ళకి బాధ ఉంటుందా, ఉండదా? సో అందుకే ఒక తరం వేస్ట్ అయితే మళ్ళీ నెక్స్ట్ తరం, అంటే ఇప్పటికి నేను అనుకోవడం 2015లో అమరావతి అనేది మొదలైంది కాబట్టి ఒక తరం కోల్పోయినట్టే. అమరావతి రాజధానిని చూడడం ఒక తరం కోల్పోయినట్టే. సో ఇప్పుడు నెక్స్ట్ తరం వంతు వచ్చింది. వాళ్ళు కోరుకుంటున్నారు అమరావతి సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని. ఆ తరమైనా ఆశలు పెట్టుకోవాలా వద్దా, ఎమోషన్స్ పెట్టుకోవాలా వద్దా? అదంతా వదిలేసి ఆ 33,000 ఎకరాలని ఏ విధంగా పూర్తిగా 100% పారదర్శకంగా చేద్దాం అనేది వదిలేసి ఇప్పుడు కొత్తగా మళ్ళీ 44,000 ఎకరాలు తీసుకుంటున్నారు. పోనీ తీసుకున్న దానిలో ఇందులో కొన్ని భూమాయిలు, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. తెలుగుదేశం పార్టీలో ఒక ప్రముఖ నేత, ఆయన తన భార్య పేరిట అక్కడ భూమి కొన్నారు కదా, 150 ఎకరాలు కొన్నారు. ఆయన ఎక్కడైతే కొన్నారో అది ఇంతకుముందు ల్యాండ్ పూలింగ్లో పోలేదు, కానీ రీసెంట్గా ఆ విలేజ్లో భూమి కూడా ల్యాండ్ పూలింగ్లో తీసుకున్నట్టు రికార్డుల్లో వచ్చాయి. అలాగే ఆ ప్రాంతంలో ఒక ఎమ్మెల్యే గారు ఒక 100 ఎకరాలకు పైగా భూమి కొన్నారు. సో ఇప్పుడు ఆయన భూమి కూడా ఈ ల్యాండ్ పూలింగ్లో, 2వ విడత ల్యాండ్ పూలింగ్లో పోతుంది. ఆయన కొన్నదేమో 25 లక్షలకి 30 లక్షలకి ఎకరం లెక్క కొన్నారు. అప్పుడేముంది, ఈ 2వ విడత భూ సమీకరణ జరుగుద్ది, సో కాబట్టి ప్రభుత్వం తీసుకుంటుంది, ల్యాండ్ పూలింగ్లో డెవలప్ అవుద్ది అని వాళ్ళు అనుకోలే. సో వాళ్ళకి ముందు ఇంటర్నల్గా వీళ్ళకి తెలిసేసరికి వీళ్ళకి కొనేసిన తర్వాత వాళ్ళకి ల్యాండ్ పూలింగ్లో ఆ భూమి వెళ్ళిపోతుంది. కాబట్టి వాళ్ళు 30 లక్షలకు కొంటే వాళ్ళకి ఇప్పుడు మంచి అమౌంట్ వస్తుంది, భవిష్యత్తులో ఇంకా డెవలప్ అవుద్దని నమ్మకం ఉంది. అంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్నారు కదా, ఇది ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది, అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అని. మరి ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? ఇప్పుడు తీసుకుంటున్న 44,000 ఎకరాలకు పైగా భూమి, ఈ భూమిలో కొన్ని ఎకరాలు
ఈ 6 నెలల్లో ఎటువంటి ట్రాన్సాక్షన్స్ జరగలేదంటారా? జరిగాయి. సో మేబీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ ధీమా కావచ్చు. గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తూ ఏమీ నిరూపించలేకపోయారు అమరావతిలో. సో నెక్స్ట్ ఒకవేళ వాళ్ళు వచ్చినా ఏమీ నిరూపించలేరు. ప్లస్ అసలు వాళ్ళు రారు, వచ్చే అవకాశం కూడా లేదు. కాబట్టి ఇది మన ఇష్టం అనుకునేటట్టు కొంతమంది కొన్ని రకాలుగా చేస్తున్నమాట వాస్తవం. సో ఇది సరే, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళు భూములు కొనుక్కున్నారు, ఏదైనా అది నేను చట్టపరంగా తప్పు పట్టను, వాళ్ళ ఇష్టం వాళ్ళది. కానీ నేను అంతిమంగా నేను చెప్పేది ఏంటంటే ఆల్రెడీ ఒక తరం ఎమోషన్స్ వేస్ట్ అయ్యాయి అమరావతి విషయంలో. సో ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు కూడా దాని మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటున్నారు, రాజధాని సాధ్యమైనంత త్వరగా పూర్తవ్వాలి అని. సో మేము చదువుకొని పట్టభద్రులు అయ్యేసరికి, మా పీజీలు డిగ్రీలు పూర్తయ్యేసరికి మేము ఎక్కడో ఉద్యోగం కోసం హైదరాబాద్కో లేదంటే బెంగళూరుకో లేదంటే చెన్నైకో ఇంకెక్కడికో వెళ్ళాకంటే ఏడిసే కంటే మా రాష్ట్రంలో మేము ఉద్యోగం చేసుకోవాలని కోరుకుంటున్నారు. అది జరగాలి అంటే ప్రభుత్వం మాటల కంటే చేతల్లో ఎక్కువ చూపించాలి, ప్రచారం కంటే పనుల్లో ఎక్కువ చూపించాలి. అది మాత్రమే నేను చెప్పింది. సో దీన్ని అర్థం చేసుకున్నాడు అర్థం చేసుకుంటాడు, లేకపోతే లేదు. థ్యాంక్ యూ.